రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని 2014-19 సంవత్సరాల మధ్య పెండింగ్లో ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉన్న బకాయిలు కూడా తక్షణమే చెల్లించాలని పీఆర్ ఇంజనీర్లపై గతంలో పెట్టిన తప్పుడు కేసులు రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సమావేశంలో తీర్మానం చేశారు. శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు సనపల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 26 జిల్లాల పరిధిలో ఉన్న ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం గౌరవ అధ్యక్షులు బివి మురళీకృష్ణ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్యన టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల పొడవున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రోడ్లు వేయగా దేశానికి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం వచ్చిందని చెప్పారు. గ్రామీణాభివృద్ధిలో పీఆర్ ఇంజనీర్ల పాత్ర అమోఘమని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లె పండుగ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఘనత పీఆర్ ఇంజనీర్లదని అన్నారు. 3 దశాబ్దాలుగా రిక్రూట్మెంట్ లేక చాలీచాలని సిబ్బందితో పనులు చేసుకుంటున్నామని వెంటనే ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కోణంలో వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య రాష్ట్రంలో అనేక మందిపై తప్పుడు కేసులు బనాయించిందని వాటిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కె సంగీతరావు, బి శ్రీనివాస్, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రివర్గం వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు, మరి ధర్నాలు చేసి రిక్వెస్ట్ చేసినప్పుడు మమ్మల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. దాంట్లో 5 జిల్లాలకి ఇమీడియట్గా అప్పుడు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటము, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అప్పటి వరకు రిమైనింగ్ జిల్లాలు ఆ రోజు పరిస్థితుల్లో సబ్మిట్ చేయలేదు. మరి తర్వాత ఇప్పుడు 5 జిల్లాల వరకు అయితే క్లీన్ చిట్గా మా గౌరవ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి ఆయన ఎంతో సౌకర్యంతో ఆ కేసులన్నింటినీ డ్రాప్ చేశారు. మరి ఇప్పుడు రిమైనింగ్ ఉన్న జిల్లాలకు కూడా దయచేసి వారు ఇమీడియట్గా దాని మీద మా యొక్క ఇంజనీర్స్ మీద, ఎందుకంటే మీ కింద మేము పనిచేస్తున్నాం, మీరు ఏం చెప్పినా ఇప్పుడు పల్లె పండుగలో చేసాం, రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి తీసుకొచ్చే పరిస్థితుల్లో మేము ఉన్నాం. గ్రామ సర్పంచులు కానీ వీళ్ళందరికీ కూడా మీరు నిన్న పంచాయతీరాజు వ్యవస్థ కింద మీటింగ్ పెట్టినప్పుడు వారు ఎంతో ఆనందంగా వచ్చి చేశారంటే అది కింద స్థాయిలో రోడ్లకు సంబంధించి కానీ సిమెంట్ రోడ్లకు సంబంధించి కానీ అవన్నీ మేము చేసిన వర్కుల మీదే ఆ యొక్క ఆనందాన్ని పొందగలిగింది గవర్నమెంట్, చేయించిన తృప్తి పొందింది. దయచేసి మీరు ఇమీడియట్గా ఆ పాత 2014-19 ఉన్న రిమైనింగ్ జిల్లాలకి సంబంధించిన విజిలెన్స్ కేసుల్ని ఇమీడియట్గా తీసేయాలి. అదే సందర్భంలో ఏసీబీని కూడా గత ప్రభుత్వం ఒక క్రూరమయంగా ఏదో మేము ఏదో తప్పులు తడిగలు చేశామని ఒక భావం తీసుకుని మరి సర్పంచుల మీద కేసులు పెట్టి మేము మా చేత బిల్లులు ఆపడం జరిగింది. ఆ ఏసీబీ కేసులు కూడా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఇప్పుడే ప్రభుత్వం మీకు సిమెంట్ రోడ్లు వేసి దేశంలోనే ప్రథమంగా నిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి అవార్డు తీసుకొచ్చాం. అప్పుడు నారా లోకేష్ గారు మాకు మంత్రిగా ఉన్నారు, వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా లభించడం జరిగింది. దాని మీదనే మా మీద కక్ష కట్టి ఆ ప్రభుత్వం VND కేసులు పెట్టింది. అలాగే వాటికి పేమెంట్లు ఆపడం కోసం పేమెంట్లు ఆపేస్తే వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళారు. సర్పంచులందరూ కోర్టుకి వెళ్తే కోర్టుకి ఏదో ఒక సమాధానం చెప్పాలని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలు, అలాగే సర్పంచులు ఏమైనా లాభపడ్డారేమో అని చెప్పి వాళ్ళ మీద ఏసీబీ ఎంక్వైరీలు, ఆ ఏసీబీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా పంచాయతీరాజ్ ఇంజనీర్ల మీదనే ఎంక్వైరీ చేస్తే వీళ్ళని వేధించడం చేశారు. అప్పుడు మేము 4 దఫాలుగా గత ప్రభుత్వంలో ఆందోళన చేశాం, వర్కులు ఆపేసాం. ఆపేస్తే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి మాతో చర్చలు జరిపి
పంచాయతీరాజ్ ఇంజనీర్ల మీద ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పి మాకు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే 5 జిల్లాల్లో VND కేసులు ఎత్తివేయడం జరిగింది. మిగతా 8 జిల్లాల కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైళ్ళు మూవ్ చేయడం జరిగింది. మేము మొదట రిప్రజెంట్ చేసినప్పుడు మా శాఖ మంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. మాకంతా తెలుసు, ఈ VND కేసులు అన్నీ ఎత్తేస్తాం, ACB కేసులు ఏవి ఉండవు అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అయితే అది